ప్రస్తుతానికి ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పేదేంటంటే, కేసీఆర్ కలిస్తే గెలిస్తే కాంగ్రెస్‌తో కలవాలి గానీ, బీజేపీతో కలిసే ఛాన్స్ లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు దీని మీద ఏమంటారో చూద్దాం. సో, ప్రస్తుతం మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కాంగ్రెస్ నుంచి వెంకట్ తేజావత్కర్‌తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఫోన్ ఇన్‌లో. వీళ్ళేం చెప్తారు? ఎందుకంటే ప్రధానంగా చర్చ స్టార్ట్ చేసిందైతే వీళ్ళే కాబట్టి, వీళ్ళేం కంక్లూజన్ ఇస్తారు దీని గురించి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే నమస్తేనా. ప్రధానంగా చర్చ స్టార్ట్ అయిందా మీ దగ్గర మరి? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడిన మాటలు అని చెప్పేసి కొన్ని మాటలు బయటకొచ్చినాయి. బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాబోతున్నాయి. ఖచ్చితంగా కేంద్ర మంత్రి కేటీఆర్‌కి ఇస్తారు. రకరకాల గవర్నర్ ఏమో కేసీఆర్‌కి ఇస్తారని చెప్పి కొన్ని వార్తలొచ్చాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీరే స్టార్ట్ చేసిర్రు కాబట్టి మీరే దీనికి కంక్లూజన్ ఇవ్వాలి. సరే, ఇప్పుడు గులాబీ కొమ్మకి కమలం రెమ్మకి మధ్య జరుగుతున్న సహవాసం అది ఇప్పుడు పెళ్లి దశకు వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము ఈ మాట అన్నప్పుడు కేవలం మేము 1% ఓటుతోనే ఓడిపోయాము, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నాం అని చెప్పారు కదా. అవును. పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 0 స్థానాలు వచ్చినాయి. అవును. ఏది గతసారి ఏమో 9 వచ్చినాయి. ఏది వాళ్ళు కారు సారు 16 సర్కార్ అన్నప్పుడే 9 వచ్చినాయి. మరి ఈసారి 9 రాకపోగా కనీసం 1 రావాలి కదా. అవును. అలా కాకుండా దాదాపు 9 చోట్ల వాళ్ళు డిపాజిట్ కోల్పోయారు. సరే, మేము 3 స్థానాల నుంచి మేము 8కి పెరిగాం, అంటే 5 మాకు పెరిగినాయి. అవును. మా పెరిగినాయి. మా యొక్క ఓటు షేర్ ఏదైతే ఉందో అది కూడా పెరిగింది. ఏది అసెంబ్లీ ఎలక్షన్ కంటే ఇంకా 2% ఆఫ్ ఓటు షేర్ మాకు పెరిగినాయి. మరి బీఆర్ఎస్ పార్టీ ఓటు షేర్ తగ్గింది కదా, అది ఎటు పోయింది? రైట్. అది ఎటు పోయింది? నేనేమంటున్నా అంటే బీజేపీకి పోయింది. బీజేపీకి 4 నుంచి 4 పెరిగినాయి. ఆ 4 ఎక్కడి నుంచి పక్క పెట్టారంటే బీఆర్ఎస్ నుంచి పక్క పెట్టి. మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఏ బిల్లులైనా చూడండి మీరు, జిఎస్టీ చూడండి, డిమానిటైజేషన్ చూడండి, ఆర్టికల్ 370 చూడండి, రాష్ట్రపతి ఎలక్షన్ చూడండి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ చూడండి, రాజ్యసభలో వాళ్ళు వచ్చిన ఏ బిల్లులైనా చూడండి, వాటన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చుకుంటూ వచ్చింది కదా. నల్ల చట్టాల మీద మేము రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతాం, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వకాల్తా పుచ్చుకున్నప్పుడు అదే నల్ల చట్టాల మీద మీరు రాజ్యసభలోను లోక్సభలోను మద్దతు ఇచ్చారు కదా. అంటే ఇవన్నీ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాళ్ళ యొక్క ఏది సంసార బంధత్వానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఇదే చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. గతంలో కేసీఆర్ వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళ మీద పడిన పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ ఇచ్చిన టైంలో నేను విలీనం చేస్తానన్న మాటలు కూడా వచ్చాయి అప్పుడు. సో ఆ లెక్కను చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెసే కలవపోతాయి, బీజేపీతో కలిసే ఛాన్సే లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? కృతజ్ఞత ఉన్నోళ్ళు ఎవరైనా కాలు మొక్కుతారు. ఇంకేస్ ఆ సిచ్యువేషన్ లో సుష్మా స్వరాజ్ ఉన్నా కూడా వారి కాలు కూడా మొక్కే వాళ్ళేమో. ఏది అధికారంలో ఉండి కనుక, యూపీఏలో ఉండి కనుక ఈ బిల్లు పాస్ చేస్తే తెలంగాణకు సంబంధించింది. మేము ఒక మాట అంటున్నాం, గురు పవన్ గారు, మీకు నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నా. ఈ ప్రజాస్వామ్య చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీ దాంతోపాటు అధికార పక్ష పార్టీతో కలిసిన సందర్భాలు ఉండేనా? లేదు. లేదు. ఎక్కడైనా ఉన్నాయా? లేదు. మరి లేనప్పుడు వాళ్ళు కొట్లాడుతుందే మా మీద, వాళ్ళు కొట్లాడుతుందే బీజేపీతో కలిసి మా మీద. వాళ్ళు కేవలం 1% ఆఫ్ ఓటు చేత మేము ఓడిపోయాము, మేము ఇంకా ఏమో తెలంగాణలో మేము కుప్పకూలిపోలేదని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత గప్పాలు కొట్టిన వీళ్ళు ఈ రోజు వాళ్ళు మాతో కలవాల్సిన అవసరం ఏముంది? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ లోకి చేరుతున్నారు కానీ బీజేపీలోకి అయితే రావట్లేదు కదా అంటున్నారు. సరే, ఇప్పుడు 2018లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపక్ష హోదాను లేకుండా చేసి ఒక దళిత నేతని మేము సిఎల్పి నేతగా ఉంచితే ఆ నేత యొక్క సిఎల్పి హోదాను తీపించిన ఒక దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళది. ఇప్పుడు 2018లో కూడా మా ఎమ్మెల్యేలు పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇది కాంగ్రెస్ పార్టీ విలీనమైందా? ఇంకా సార్ ఒక విషయం చెప్తున్నాం చూడు, ముసుగులో గుద్దులాట లాగా బీజేపీ బీఆర్ఎస్ యొక్క సత్సంబంధాలు. ఇప్పుడు బండి సంజయ్ గారు మహాసంగ్రామ యాత్ర చేసినప్పుడు అదిగబోతుంది అని చెప్పి కవితను ప్రతిసారి జైలు గురించి రుచి చూపించే వీళ్ళు రాజకీయంగానే కవితను జైల్లో పెట్టారు తప్ప ఇంకే కారణం చేత పెట్టారు సార్ వాళ్ళు. అంటే మేమేమంటున్నాం, మాతో కలవాలి, మాతో ఉండాలని చెప్పే కారణం చేత వాళ్ళంటే వీళ్ళిద్దరి యొక్క బంధవ్యం, వీళ్ళిద్దరి యొక్క బంధుత్వం అనేది ఇంకా రోజు రోజుకి బలపడుతున్న సందర్భంలో అది బలం చేకూర్చొద్దు అని అనుకున్న ప్రతిసారి కవితను ఒకసారి జైలు పంపేయడం, లేకపోతే ఇంకోటి చేయడం. సార్ మీకు ఇంకోటి గమనించండి,
ఉమ్, క్రికెట్ లో మనం డిఫెన్స్ ఆడతాం. క్రికెట్ అవును లో అవును. డిఫెన్స్ ఎప్పుడు ఆడతాం అంటే ఉమ్, 1, 2, 3 వికెట్లు పడిపోయినప్పుడు 4, 5 వికెట్లు ఉమ్, స్ట్రాంగ్ గా ఉండాలన్న కారణం చేత మనం డిఫెన్స్ ఆడతాం. ఉమ్, ఈ రోజు బండి సంజయ్ గారు కానీ, ఎవరు మన కిషన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వీళ్ళ నలుగురు ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనుకున్న ప్రతిసారి డిఫెన్స్ గేమ్ ఆడుతున్నాయి. ఆ డిఫెన్స్ గేమ్ లో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బదనాలు చేయడము, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నాయి. నేను దాన్ని ఒకటే మీ మాట నాయకుడు అంటున్నా. కంక్లూడ్ చేస్తున్నాడా, సార్, నేను ఒకటే చేస్తున్నారా? మాట, నా మాట ఒకసారి మీరు వినండి. నా మాట ఉమ్, ఒకసారి మీరు వినండి. తెలంగాణకి కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంక్లూడ్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరికీ విషయం తెలుసు. అవును. తెలిసినప్పుడు మొదటి రోజు తెలంగాణ జరిగిన అన్యాయం మీద మాట్లాడదామని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు రాలేదు సార్? ఉమ్, అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఉమ్, ఏది బీజేపీని ప్రశ్నించడానికి మీకు మనసు చెప్తలేదా? ఉమ్, బీజేపీ వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడదాం, ఏది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడదాం అంటే దాని మీద సంతకాలు చేయడానికి మీ మనసు ఎందుకు ఒప్పుకోలేదు? ఉమ్, అంటే మీ దోస్తాన్ని క్లియర్ కట్ గా బయట కనబడుతుంది. ఇంకా ఉమ్. అంతకంటే ఏం ఎగ్జాంపుల్ కావాలి? రైట్. మరైతే ఇప్పుడైతే కంక్లూడ్ చేస్తున్నారు మీరు కంపల్సరీ బీజేపీ బీఆర్ఎస్ అయితే కలుస్తాయని. ఇప్పుడు ఎన్ని రోజులు వాళ్ళ రహస్య ఒప్పందాలు ఉంటాయి, ఏది అక్రమ సంబంధం లాగా. ఉమ్, ఈ రోజు బయటకు వచ్చి తాళి కట్టుకుంటూ అంటున్నారు. ఉమ్. దానికి మీకేమంటుంది, నాకేమంటుంది? ఒకటి వాళ్ళు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇందాక కూడా కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆ సంబంధమే లేదు. కవిత ఎందుకు బయటకు వస్తుంది, బీజేపీతో కలిసి కవిత ఎందుకు బయటకు వస్తుంది, మీరే వాళ్ళు మాట్లాడే మాటలు అర్థం లేవని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కవిత లోపలికి పోయడానికి వాళ్ళే వెతుక్కున్న కారణం ఏంటో తెలియదు, కవిత బయటికి రావడానికి వాళ్ళు వెతుక్కున్న కారణం ఏంటో తెలియదు. ఆమె బయటికి పోవడం కానీ లోపలికి రావడం కానీ ఇదంతా వాళ్ళు సృష్టించుకున్న ఒక డ్రామా. ఆ డ్రామాలో తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ ప్రజలను మాత్రం ఏదో సృష్టిద్దామని అనుకుంటే దానివల్ల తెలంగాణ ప్రజలు క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చారు. మీకు తెలియదా పవన్ అన్న? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు దేనికి మ్యాండేట్ ఇచ్చారు? అదే ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అటు నిత్యావసర ధరలతో కేంద్ర ప్రభుత్వం, ఈ అవినీతితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ దాగుడు మూతలు ఆడుతున్నప్పుడు మా పక్షం నిలబడే వాళ్ళు ఎవరున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. అట్లా కాదు. ఇప్పుడు ఇంకొక 6 ఎమ్మెల్యేలు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి అంటున్నప్పుడు మరి ఇది విలీనానికి కారణమేనా లేకపోతే ఏంటంటే, ఎందుకంటే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ వస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ 6 మీ దాంట్లోకి వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బీఆర్ఎస్ నుంచి మరి విలీనం ఒకటే కదా ప్రధానం, లేదంటే బై ఎలక్షన్కి వెళ్ళాలి. రెండే దారులు కదా. ఇప్పుడు వాళ్ళు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం అన్నట్టు వాళ్ళు చిత్రీకరణ చేసినా కూడా తెలంగాణ సమాజం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. మనం ఒక సామెత అంటాం, టిట్ ఫర్ టాట్, కుక్క కాటు చెప్పు దెబ్బ అని చెప్పి. 2014లో తెలంగాణ అస్తిత్వం కోసం 63 స్థానాలు వస్తేనే ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పారు. మరి 2018లో 88 స్థానాలు వచ్చినాయి కదా సార్. అప్పుడు కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఏముండే? అప్పుడు ఏ అస్తిత్వం కోసం చేర్చుకున్నారు? ఏ తెలంగాణ పునర్నిర్మాణం కోసం చేర్చుకున్నారు? అంటే మీరు చేస్తున్న ప్రతిసారి కారణాలు వెతుక్కుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇంకోటి విషయం కూడా చెప్తున్నాం సార్, మేము వద్దని అనుకుంటే బీజేపీ పార్టీ తరఫున మూసుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేసుకోవడానికి? మూసుకోదు కదా. అవును. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాన్ని బేస్ చేసుకునే ఈ రోజు ఏమంటున్నారు, వాళ్ళ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాన్ని బేస్ చేసుకునే కదా ఈ రోజు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇటు వస్తున్నారు. అదే మేము ఇక్కడ ఉన్నా కూడా బీజేపీలో ఉన్నట్టే ఎందుకు మాకు బాధ అని చెప్పి దీంట్లో వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీ దాంట్లో జాయిన్ అవ్వడం కూడా కేసీఆర్ గారి ట్రాప్ అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. సార్, ఎమ్మెల్యేలు మా దాంట్లో జాయిన్ అవ్వడానికి కేసీఆర్ గారి ట్రాప్ కాదండి. కేసీఆర్ గారి అసమర్థత, కేసీఆర్ గారి అహంకారం, కేటీఆర్ గారి దురాలోచనలు, కేటీఆర్ గారి అనైతిక విధానాలు, హరీష్ రావు గారు ఏది నోటి దురుసు దుద్దుడుకు వైఖరి, వాళ్ళ సైడ్ నుంచి మీరు కారణాలు వెతకండి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పిన మాట ఇది. ఇంతకు ముందు మీ ఫోన్ కాల్కు ముందు ఒక బీజేపీ నాయకులు తీసుకున్నప్పుడు ఆయన చెప్పిందే ఇది. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్లాన్ ఇదంతా, నెక్స్ట్ కేసీఆర్ గారు జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారని వాళ్ళు డైరెక్ట్ గానే చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. అట్లా కనుక జరిగేది ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే వచ్చేవారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏది బీఆర్ఎస్ పార్టీకి రూపాలు లేవు అని అనుకున్న తర్వాతనే 39 మంది ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చి చాలా మంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీరు చూడండి, తలుపులు అయితే బాగా తెరిచి ఉంచినాం మేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు కనుక ఏది మోడీ గారి కుర్చీ కనుక సపోర్ట్ గా నిలబడకపోయి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ప్రజాస్వామ్య విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు ఎంత దిగజారుగా వ్యవహరించారంటే మనందరికీ తెలిసిన విషయమే.
మాకేముంటుంది, మా ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలి కదా. 64 స్థానాలు వచ్చిన తర్వాత కూడా కూలిపోతుంది, రాలిపోతుంది, ఉండదని చెప్పి శాపనార్థంలో పెట్టిన కేటీఆర్ గారు ఎవరిది కూలిపోతుంది, ఎవరిది రాలిపోతుంది? 64 కాస్త 69 70 అవుతుంది, 39 కాస్త 30 24 అవుతున్నాయి. అంటే మేము ఏమంటున్నాం అంటే కొన్ని విషయాలకి మనుషులు సమానం చెప్తే కొన్ని విషయాలకి కాలం సమానం చెప్తాడు. మనుషుల కంటే కాలం చాలా గొప్పది, పరిస్థితుల కంటే కాలం చాలా గొప్పది. సో లెట్ దెమ్ టైం విల్ డిసైడ్. రైట్, థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏంటంటే మా దాంట్లో విలీనం కంటే బీజేపీలో విలీనం అనేది చాలా ఈజీ బీఆర్ఎస్ నాయకుడికి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని వెనకేసుకురావడం అనేది సహజం. కాకపోతే ఈ విలీనం అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు ఒక పక్కన. సో ఒక పక్కనైతే కేసీఆర్ గారు కొంత స్ట్రగుల్ అవుతున్నట్టుగానే కనపడుతుంది. అలాగే ఒక పక్క కవిత గారు జైల్లో ఉండడం జరిగింది. సో ఈ అంశాలన్నీ కొన్ని కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తున్నాయి. చూడాలి దీని మీద అధిష్టానం ఎలా, అదే కాంగ్రెస్ అధిష్టానం కానీ లేదంటే అలాగే తెలంగాణ బీఆర్ఎస్ అధిష్టానం కానీ ఏం మాట్లాడతారు, దీని గురించి ఏం రియాక్ట్ అవుతారు అని కూడా వేచి చూడాలి. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ పాన్ సైనింగ్ ఆఫ్.